తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. ముందుగా శనగల్ని 6 గంటలు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకున్నాక కుక్కర్లో వేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక ఒక స్ట్రెయిన్లో తీసుకోవాలన్నమాట. అది మరీ గట్టి కాకుండా మరీ మెత్త కాకుండా ఆ టెక్స్చర్లో ఉండాలి. నలిపితే నలిగిపోయినట్టుగా. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పోపు దినుసులు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, అలాగే మినపగుళ్ళు తీసుకోవాలన్నమాట. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని అందులో ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోవాలి. స్మూత్గా రావాలన్నమాట. ఉల్లిపాయలు స్మూత్గా టెక్స్చర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై అయిపోయాక దాంట్లో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక అలాగా అవన్నీ ఫ్రై అయిపోవాలి. బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు అందులో శనగపప్పు అలాగే మినపగుళ్ళు కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత దాంట్లో ఇప్పుడు మనము పసుపు వేసుకుంటాము. అందులో సాల్ట్ వేసేసుకోవాలి. కొంచెం సరిపోయినంత, కర్రీకి మొత్తం సరిపోయినంత ముందే వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు దానిపైన లిడ్ పెట్టుకోవాలి. ఒక 3-4 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 మినిట్స్ అయ్యాక మూత తీసి బాగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని బాగా ఫ్రై అయిపోయిందనమాట. ఇప్పుడు అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని వేసేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక అందులో ఇప్పుడు మనము మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు లేదంటే ఒక 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ కదుపుకోవాలి. ఇప్పుడు సర్వ్ చేసేసుకోవాలన్నమాట. అయిపోయింది. కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకోవచ్చు.